పర్సంటేజ్ విధానంపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవిని ఎగ్జిబిటర్స్ కలవనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నారు. పర్సంటేజ్ సమస్యను పరిష్కరించేందుకు జూన్ నెలాఖరు వరకు ఫిల్మ్ ఛాంబర్ గడువు కోరుతున్నా ఎగ్జిబిటర్స్ సస్యమిరా అంటున్నారు. పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ కావాలంటున్నారు. పర్సంటేజ్ విధానంపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవిని ఎగ్జిబిటర్స్ కలవనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, ఒక వారం క్రితం పూర్తిగా సద్దుమణిగింది, అంతా మంచి జరుగుతుంది అనుకున్న తరుణంలో మళ్ళీ మొదటికి వస్తోంది సమస్య. ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ పర్సంటేజ్ ఇష్యూని క్లోజ్ చేస్తామని చెప్పేసి ఒక వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా 2 రోజుల క్రితం మళ్ళీ ఎగ్జిబిటర్స్ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. వీలైనంత త్వరగా తమ పర్సంటేజ్ సిస్టమ్ ను ఇవ్వాలి, ఛాంబర్ ఈ విషయంలో తమకి డిలే చేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక చెప్పడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో వాళ్ళు చిరంజీవి పెద్దరికం కూడా కావాలి మాకు ఈ ఇష్యూ సాల్వ్ అవుతానికి అని చెప్పేసి వాళ్ళు మీడియా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం చిరంజీవి ఎగ్జిబిటర్స్ సిద్ధంగా ఉండి వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఎగ్జిబిటర్స్ ఒక సమాచారం అయితే చెప్పడం జరిగింది. ఎగ్జిబిటర్స్ తరపు నుంచి ఒక 5 మెంబర్స్ రెడీగా ఉంటే కనుక చిరంజీవితో భేటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఒక 10 రోజుల సమయం మాత్రమే ఉంది. పెద్దకి సంబంధించి పర్సంటేజ్ ఆ సినిమా నుంచే కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా పర్సంటేజ్ ఇష్యూని క్లోజ్ చేస్తే కనుక రిలీజ్ కు సంసిద్ధంగా చేసుకుని దానికి తగ్గట్టుగా కూడా టికెట్ ప్రైజ్లు హైక్లు కానీ వీటన్నిటికి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇండస్ట్రీ చిత్ర నిర్మాత కూడా వాళ్ళు అటు నుంచి కూడా ఆయన వైపు నుంచి కూడా చిరంజీవికి రామ్ చరణ్ కి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో ఈ రోజు సాయంత్రం జరిగే భేటీతో ఖచ్చితంగా ఇరు పక్షాలకు నిర్మాతలకు కానీ ఇటు ఎగ్జిబిటర్స్ సంబంధించి ఈ సమస్య ఎలా సాల్వ్ చేస్తారు, చిరంజీవి ఏం చెప్తారు, ఎందుకంటే ఇరు పక్షాలు కూడా చిరంజీవి ఏం చెప్తే మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. నమ్మకంగానే ఉన్నారు చిరంజీవి పెద్దరికం మీద. సో ఆయన ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, ఈ రోజుతో ఇష్యూ క్లోజ్ అవుతుందా లేదా ఎలా ఉంటుంది అనేది మాత్రం అందరూ ఇండస్ట్రీ సైతం ఆసక్తి ఎదురు చూస్తుంది. సో చూడాలి. పెద్ద కాంట్రవర్సీ ఏదైతే సినిమా ప్రమోషన్ లాగా ఇది అయిపోయింది, పెద్ద చుట్టూతో కూడా ఇదంతా పర్సంటేజ్ ఇష్యూ అనేది తిరుగుతుంది, ఆ సినిమా టార్గెట్ గానే ఇదంతా జరుగుతుంది అన్నారు. కాబట్టి చిరంజీవి పెద్దరికంతో పెద్ద సమస్య ఈ పర్సంటేజ్ సమస్య అనేది ఏ విధంగా సాల్వ్ అవుతుంది, ఎలా సాల్వ్ చేస్తారనేది కూడా అందరూ ఆసక్తి ఎదురు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.